కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. మహోన్నతుడు ప్రభు మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు మహాదేవుడు మన రక్షణకై వేచియున్నాడు, మన రక్షకుడై వేచియున్నాడు. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాహారమని, ప్రభు రక్తమే పాపకర్మలకు అమృతపానమని. విరిగి నలిగిన క్రీస్తు దేహమే జీవాహారమని, ప్రభు రక్తమే పాపకర్మలకు అమృతపానమని. నిండు మనసుతో నమ్మండి, నిత్య జీవమే పొందండి. నిండు మనసుతో నమ్మండి, నిత్య జీవమే పొందండి. నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరారండి. నాటి సిలువ బలి నేటి దివ్య బలి పాల్గొనరారండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. తరలిరండి కదలిరండి, వరములు పొందగా వేగమిరండి. కలువరి బలి పూజలో పాల్గొనరారండి ఓ జనులారా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజలో ఈ యొక్క ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు 2 విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మురళీకృష్ణ మరియు ప్రమీలారాణి దంపతులు 15వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి మోజెస్ హార్దిక్, జెస్సీ సాద్విక్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న కర్నూలు పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 గోరంట్ల జ్వానేశ్ ఓసిడి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, సేవలో మరింతగా వినియోగించబడాలని ప్రార్థనా శుభాకాంక్షలు కోరుతూ కృతజ్ఞతా బలి పూజను దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, దివ్యవాణి టీవీ ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. ఉత్తరించు స్థలములోనున్న ఆత్మలు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ భుజంగరావు కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మేత్రాసనం, పెద్దపల్లి విచారణ, కళింగపట్నం స్వామిదాస్, భారతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని, ప్రియతం ప్రియాంకలకు మంచి భవిష్యత్తు దయచేయమని, ప్రియతంకి మంచి దేవుని చిత్తంతో వివాహం జరగాలని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాదు అగ్రపీఠం వెంకటాపురం విచారణ 4వ పుట్టినరోజు సందర్భంగా మేరీ రిదీకి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ
దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజన సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం కేతేపల్లి విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కల్వా లెరోయ్ పాల్కి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కల్వా ప్రమోదు, దివ్య కుటుంబ సభ్యులు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈ మనవులన్నిటితో పాటు మన యొక్క వ్యక్తిగత మనవులను కూడా దివ్య పూజలో దేవునికి సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క తపస్సు కాల వారదినాలలో ఈనాటి దైవగ్రంథ పఠనాలు మనందరినీ కూడా మన నీతిలో ఎదగమని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మన నీతి పరిశీల కంటే ఎక్కువగా ఉండాలని, వారి నీతిని దాటిన నీతిగా ఉండాలని, అందుకే క్రీస్తును చూచి ఈ తపస్సు కాలంలో మనం నీతిగల వారిగా వ్యవహరించాలని, మన నీతిలో ఎదగాలని ప్రభు మనల్ని పిలుస్తూ ఉన్నారు. మనం నీతి తప్పినందుకు, నీతిగా బ్రతకనందుకు, నీతిగా మాట్లాడనందుకు పశ్చాత్తాపపడుతూ ఈ దివ్య పూజ ఆరంభములో ఆ దేవుని యొక్క మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బద్దులై జీవింతురుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించెడు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపముల నుండి వైదొలుగుట వలన గదా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగి నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసనేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవుట వలన నాకు సంతోషము కలుగునా? అతడు తన పాపము నుండి వైదొలుగుట వలన గదా అని యావే ప్రభువు నుడుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యం నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడనేని, దుష్టుడు చేయు హేయమైన కార్యములు చేసినని అతడు బ్రతుకునా? అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకు రావు. అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చితీరును. కానీ మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలీలారా వినుడు, నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యం నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోయినేని, తన దుష్కార్యముల వలననే చనిపోయాను. దుష్టుడు
తన పాపకార్యం నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగెను కనుక చావు తప్పి బ్రతుకును. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ఇక ఎవడు నిలవగలడు? ప్రభు, అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నా మొర వినుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. అందరు. ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ఇక ఎవడు నిలవగలడు? ప్రభు, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరు. ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ఇక ఎవడు నిలవగలడు? నేను ప్రభు కొరకు ఆశతో వేచియున్నాను. నేను ఆయన వాగ్దానములను నమ్మితిని. కావలివారు వేకువజాము కొరకు వేచియున్న దానికంటేను ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు వేచియున్నది. అందరు. ప్రభు, ప్రభు, నీవు మా దోషములను గణించినచో నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? ఇక ఎవడు నిలవగలడు? వేదమై సంవేదమై మదిలో నిలువని మోదమై ఆమోదమై ఎదలో మీటని హర్షమై ప్రహర్షమై ఉల్లంబు పొంగని ప్రభుని కరుణ పలుకులలో నన్ను నడువని వేదమై సంవేదమై మదిలో నిలువని సమతానాదం ప్రభుని వాక్యమని నవ్య భావాల సాగుదాం పుడమిలో సమతానాదం ప్రభుని వాక్యమని నవ్య భావాల సాగుదాం పుడమిలో మంచి మనసు మాలలల్లి మంచి చేయగా మంచి మనసు మాలలల్లి మంచి చేయగా సహోదర ప్రేమను మనము చాటుదా సహోదర ప్రేమను మనము చాటుదా వేదమై సంవేదమై మదిలో నిలువని మోదమై ఆమోదమై ఎదలో మీటని. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప
పరలోక రాజ్యమన ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు గదా. నేను ఇప్పుడు మీతో చెప్పునదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెంతనే వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడుము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపటి కాసు చెల్లించు వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలం మనలను పశ్చాత్తాపానికి, పరివర్తనకు ఆహ్వానిస్తూ ఉంది. పరివర్తన అంటే మూలాలను మార్చటం. పరివర్తన అంటే కేవలం బాహ్యమైనటువంటి విషయాలను, అలవాట్లను, సాంప్రదాయాలను మారటమే కాదు, మూలాలకు వెళ్ళి ఈ యొక్క పాపానికి మన యొక్క స్వభావంలో మూలముగా ఉన్నదాన్ని, ఆంతరంగికమైన దాన్ని సమూలంగా మార్చివేయటం పరివర్తనని మనం నేర్చుకుంటూ ఉన్నాం. స్వభావం, ఆంతరంగిక స్వభావం మారాలి. ఈ ఆంతరంగిక స్వభావాన్ని మార్చే పరివర్తనలు ఒక మార్గాన్ని ఈనాటి 2 పట్టణాలు మనకు సూచిస్తూ ఉన్నాయి. యేసుప్రభు ఈ యొక్క సువిశేష ఆరంభంలో చెప్తూ ఉన్నారు, ధర్మశాస్త్ర బోధకుల కంటే, పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యాన్ని ప్రవేశించలేరు అని. ప్రభు పరివర్తన అంటే, ఆంతరంగిక జీవితం మారటం అంటే పరిసయ్యుల యొక్క జీవితం కంటే మన జీవితం మెరుగ్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. పరిసయ్యుల కంటే మన నీతి మేలైనదిగా ఉండాలి. పరిసయ్యుల కంటే మన స్వభావం, వ్యక్తిత్వం ఉన్నతమైనదిగా ఉండాలి. అయితే మనం ప్రభు చెప్పిన మాటల ప్రకారం ఏ విధంగా పరిసయ్యుల యొక్క వ్యక్తిత్వానికి, స్వభావానికి, వారి యొక్క భక్తికి, ఆధ్యాత్మికతకు ఏ విధంగా ఉన్నతంగా మన యొక్క జీవితాన్ని మార్చుకోగలం? 2 విషయాలలో ఈ యొక్క మార్పుని మనం గమనించవచ్చు. పరిసయ్యుల యొక్క ఆధ్యాత్మికత, భక్తి ఏమిటి? దానిలో ఉన్నటువంటి లోపం ఏమిటి? మొట్టమొదటి లోపం, పరిసయ్యులు కపట భక్తులని చెప్పి యేసుప్రభు సువార్తలో చాలా చోట్ల వారిని పిలవటం మనందరికీ తెలిసింది. కనుక వారి యొక్క భక్తిలో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రధాన లోపం, వారి భక్తి కపట భక్తి. కపట భక్తి అంటే లోపల ఉన్నది ఒకటి, బయట వ్యక్తం చేసేది మరొకటి. వాళ్ళు ఆచార వ్యవహారాలన్నీ కూడా చాలా శ్రద్ధతో ఆచరించారు. వారికి ఇచ్చినటువంటి నియమాలు అన్నీ కూడా ధర్మశాస్త్రాన్ని, ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను వారు తూచా తప్పక పాటించే ప్రయత్నాన్ని చేశారు. వాటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అయితే ఆ యొక్క నియమాలను పాటించటానికి, ఆచార వ్యవహారాలకు కట్టుబడి ఉండటానికే
వారు ప్రాధాన్యత ఇచ్చి వారి యొక్క అంతరంగాన్ని, వారి యొక్క స్వభావాన్ని, వారి యొక్క మనసుని, హృదయాన్ని, దానిలో కలగవలసిన మార్పుని మర్చిపోయారు. బయటకు అన్నీ కూడా బాగానే చేశారు, కానీ వారి యొక్క మనసులో మాత్రం ఇతరులతో సఖ్యత లేని జీవితాన్ని జీవించారు. ఇతరులను ప్రేమించలేకపోయారు, ఇతరులను క్షమించలేకపోయారు, ఇతరులను చూసి ఓరవలేకపోయారు. ఆ విధంగా బాహ్యంగా అన్నీ బాగున్నా కానీ అంతరంగంలో మాత్రం వాళ్ళు దేవుని వైపు మరలిన వారిగా, దేవుని వైపు తిరిగిన వాళ్ళుగా, దేవునితో సఖ్యతతో ఉన్నవాళ్ళుగా, ఇరుగు పొరుగు వారితో సఖ్యతతో ఉన్నవాళ్ళుగా వారు లేరు. దేవుడిచ్చిన నియమాలు, నిబంధనలు, ఆజ్ఞల యొక్క ప్రధానమైనటువంటి పరమార్థాన్ని వాళ్ళు గ్రహించకుండా కేవలం ఒక ఆచారంలాగా దాన్ని పాటించారే తప్ప దాని ద్వారా తమ యొక్క జీవితాన్ని సమూలంగా మార్చుకొని దేవుని వైపు తిరిగే ప్రయత్నాన్ని చేయలేదు. ప్రభు ఈ యొక్క తపస్సు కాలంలో మీ యొక్క భక్తి, మీ యొక్క వ్యక్తిత్వం, మీ ఆధ్యాత్మికత పరిశీల కంటే మేలైనదిగా ఉండాలి, అప్పుడే నువ్వు దైవరాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పినప్పుడు మన యొక్క ఆధ్యాత్మికత, ఒక క్రైస్తవుడిగా నా క్రైస్తవత్వాన్ని, యేసుప్రభు శిష్యునిగా నా శిష్యత్వాన్ని ఎలా నేను జీవిస్తున్నాను అని ఆలోచించాలి. ఒకవేళ నా భక్తి కూడా పరిచయంలాగా కపట భక్తిగా ఉందా అనే ఆలోచన ఈ తపస్సు కాలంలో చేయాలి. ఈ తపస్సు కాలంలో మనందరం కూడా చాలా భక్తి కృత్యాలు చేస్తూ ఉంటాం. ఎక్కువగా ప్రార్థన చేస్తాం, ఎక్కువగా కూటాల్లో పాల్గొంటూ ఉంటాం, ఎక్కువగా ఉపవాసాలు ఇంకా ఆచారాలు చాలా భక్తియుతంగా ఆచరిస్తూ ఉంటాం. అయితే మనలను మనం ప్రశ్నించుకోవలసినటువంటి ఒక పెద్ద ప్రశ్న, వీటన్నిటినీ కేవలం బాహ్యమైనటువంటి క్రియలుగా, ఒక ఆచారముగా నేను చేస్తున్నానా, లేక నిజమైన భక్తిలో, ఆధ్యాత్మికతలో నన్ను నడిపించేటువంటి క్రియలుగా నేను చేస్తూ ఉన్నానా అని ఆలోచించాలి. కొన్నిసార్లు కేవలం వేరే వాళ్ళకి చూపెట్టడానికే కొంతమంది వీటిని చేస్తూ ఉంటారు. పరిసయ్యులు కూడా అలాగే చేశారు. వేరే వాళ్లకు మేము భక్తి గల వాళ్ళం, మేము మంచి వాళ్ళం అని చూపెట్టుకోవటానికి ఆ ఆచార వ్యవహారాలను వాళ్ళు చేసేవాళ్ళు. కనుక ఈ తపస్సు కాలంలో తిరుసభ ఇచ్చినటువంటి ఆ పిలుపును అందుకొని ఈ యొక్క బాహ్యమైనటువంటి భక్తి కృత్యాలను నేను చేసినప్పుడు, ఈ ఆచార వ్యవహారాలలో మునిగి తేలుతూ ఉన్నప్పుడు వాటి పరమార్థాన్ని గ్రహించి వాటన్నిటి ద్వారా నా యొక్క ఆంతరంగిక జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నానా లేదా అనే ప్రశ్న మనం అడుక్కోవాలి. ప్రభు ఈనాటి సువిశేషంలో చెప్తూ ఉన్నారు, ఇతరులను నీవు హత్య చేయకూడదు, నరహత్య చేయకూడదు అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. కనుక ఇతరులను హత్య చేయకుండా ఉండటం ద్వారా దేవుని ఆజ్ఞ నేను పాటిస్తున్నాను, ఇది నాకు సరిపోద్ది అని పరిసేయుడు అనుకునేవాడు. హత్య అయితే చేయటం లేదు, కానీ వాళ్ళను క్షమించకుండా ఉండటం, వాళ్ళను దూషించటం, అదేవిధంగా వారితో వాద్యాన్ని పెట్టుకోవటం, వారి మీద కోపగించుకోవటం, వారిని తక్కువ వారిగా చూడటం, వారితో అసభ్యంగా అగౌరవంగా వ్యవహరించటం, ఇవన్నీ కూడా మామూలుగా చేసేవాళ్ళు. ఎందుకంటే దేవుని ఆజ్ఞ నరహత్య చేయొద్దని చెప్పింది, ఇవన్నీ కూడా దానిలోకి రావటం లేదు. అయితే ప్రభు అంటున్నాడు, కానీ నేను చెప్పేది, మీరు ఈ పాత నిబంధనలు ఆజ్ఞ నరహత్య చేయకూడదని ఉంది, కానీ ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? మీ సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. కనుక నువ్వు వేరే వాడిని వెళ్ళి నరహత్య చేయవలసిన అవసరం లేదు. నీ యొక్క సహోదరునిపై నీవు కోపపడినా కానీ అది కూడా పాపమే. అందుకే నీ యొక్క ఆంతరంగికానికి వెళ్ళి అంతరంగంలో ఉన్నదాన్ని మార్చమని ప్రభు అంటున్నాడు. బయటకు
మనం చేసేటువంటి క్రియలకు మూలం అనేది మన మనస్సులో ఉంది. కనుక ఆ మనస్సులోనికి వెళ్ళి ఆ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క వ్యర్థమైన దాన్ని, తుచ్చమైన దాన్ని తీసివేసి ఆ మనసులో ప్రేమను, దయను, కనికరాన్ని నింపుకోమని ప్రభు పిలుస్తున్నారు. రెండవదిగా పైరిస్సీల యొక్క భక్తి కేవలం దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటంలోనే ఉంది. కానీ ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండి వారిని ప్రేమించటంలో లేదు. దేవుని ఆజ్ఞలు పాటిస్తే సరిపోతుంది. నా ఇరుగు పొరుగు వారితో నేను ఎలా ఉన్నా దానికి దీనికి సంబంధం లేదు అనే భావం, భక్తి పరిసయ్యుల్లో ఉంది. కనుక వాళ్ళు నియమాలన్నీ బాగానే పాటించేవాళ్ళు, ఆరాధనలన్నీ బాగానే చేసేవాళ్ళు. కానీ తమ చుట్టూ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారితో, మరి ముఖ్యంగా అన్యులతో వాళ్ళు సఖ్యతగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళను ద్వేషించేవాళ్ళు, వాళ్ళను దూషించేవాళ్ళు, వాళ్ళను వేరు చేసేవాళ్ళు. అంతేగాని వాళ్ళను ప్రేమించి, ఆదరించి, కనికరంతో చూసేవాళ్ళు కాదు. దైవభక్తికి, మానవులతో ఉన్న సఖ్యతకు అన్యోన్యమైన సంబంధం ఉందని ప్రభు యొక్క బోధనలు మనకు తెలియచేస్తుంది. నిజమైన భక్తిలో ఉన్నవాడు తన యొక్క సహోదరి సహోదరులతో కూడా నిజమైన సఖ్యత కలిగి ఉంటాడు. తన సహోదరి సహోదరులతో సఖ్యతగా లేనివాడు దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ఆరాధన వ్యర్థమైన ఆరాధన అవుతుంది, కపట భక్తి అవుతుందని ప్రభు యొక్క మాటలు మనకు తెలియచేస్తున్నాయి. కనుక మనం ఈ పరిసయ్యుల యొక్క భక్తిని దాటి, వారి యొక్క ఆధ్యాత్మికను దాటి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మికతలో, భక్తిలో ఎదగాలంటే కేవలం దేవునికి ప్రార్థన చేయటం, దేవుణ్ణి ఆరాధించటం, దేవాలయానికి రావటం మన యొక్క భక్తిని సంపూర్ణం చేయదు. వీటన్నిటికీ మనం మన యొక్క ఇరుగు పొరుగు వారితో ఎలా వ్యవహరిస్తున్నాం అన్నదానికి, మనం చేసే ఆచార వ్యవహారాలు, భక్తి కృత్యాలకు ఉన్న సంబంధాన్ని గ్రహించి దేవుణ్ణి ఏ విధంగా భక్తితో ఆరాధిస్తూ ఉన్నానో అదే విధముగా నా ఇరుగు పొరుగు వారితో కూడా గౌరవంగా, ప్రేమతో, కనికరంతో మెలగాలని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నారు. మనం కేవలం బాహ్యమైనటువంటి ఆచార వ్యవహారాల్లోనే ఆగిపోకుండా మన యొక్క అంతరంగానికి వెళ్ళి, అంతరంగంలో మన యొక్క స్వభావాన్ని పాడు చేస్తూ, కీడు చేస్తున్నటువంటి ఆ యొక్క దైవ స్వార్థకు వ్యతిరేకమైనటువంటి భావాలను మనం మార్చుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ప్రభు ఆయన పలికినటువంటి మాటల్లో పాపము యొక్క పెరుగుదలను ఆయన వివరిస్తూ ఉన్నారు. పాపానికి ఉన్న 3 స్థాయిలను ఈ సువిశేషంలో ప్రభు చెప్తున్నారు. పాపంలో ఉన్నటువంటి మొట్టమొదటి స్థాయి మన మనస్సులో ఉన్న భావం. కనుక ప్రభు అంటున్నాడు, నీ సోదరునిపై కోపపడితే నీవు నరకాగ్నికి వెళ్తావని. ఇది పాపానికి మొదటి మెట్టు. ఇది బయటకు రాలేదు. ఇంకా పాపం అనేది మన లోపల, మన యొక్క మనస్సులో ఒక భావంగా ఉంది. ఇతరుల మీద కోప్పట్టం అనేది మనలో ఉన్నటువంటి ఒక భావం. అయితే అది ఇంకా వ్యక్తం కాలేదు. అయితే మనసులో ఆ భావం ఉండటం కూడా తప్పే అని ప్రభు అంటున్నాడు. ఇతరుల మీద కోపగించుకోకపోయినా వారి మీద కోపాన్ని, ద్వేషాన్ని మనసులో ఉంచుకోవటం పాపానికి మొదటి మెట్టే అవుతుంది. ఇది కూడా తప్పే అని ప్రభు అంటున్నారు. అయితే ఈ పాపంలో ఎదుగుదలలో ఉన్నటువంటి రెండవ మెట్టు, నాలో ఉన్నటువంటి ఒక భావంగా ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని నా సహోదరి సహోదరుల మీద వ్యక్తం చేయటం. ప్రభు అంటూ ఉన్నాడు, నీ యొక్క సహోదరుని అవివేకి అని పిలిస్తే నీవు నరకాగ్నికి వెళతావు. ఇది రెండవ మెట్టు. నాలో ఉన్నటువంటి ద్వేషం, కోపం ఇతరులను అవివేకి అని, నా కోపాన్ని వాళ్ళ మీద మాటల ద్వారా వ్యక్తం చేసేటువంటి దానికి నడిపించింది. ఇది పాపంలో ఉన్న రెండవ మెట్టు అని ప్రభు అంటున్నారు. నాలో ఉన్నటువంటి ఆ పాప భావాన్ని ఇతరుల మీద నేను మాటల ద్వారా, చేతల ద్వారా వ్యక్తం చేయటం ఆ పాపంలో రెండవ మెట్టు అవుతుంది. ఇక మూడవ మెట్టులో ప్రభు అంటూ ఉన్నాడు,
నీవు నీ యొక్క సహోదరుని అవివేకి అని పిలిచి ఆయనతో మనస్పర్ధను నువ్వు కలిగి ఉండటం ద్వారా నీవు ఆ యొక్క పాపంలో మరింతగా కూరుకుపోతూ ఉన్నావని. కనుక ఇతరులను అవివేకి అని పిలవటం, ఎందుకు పనికిరాని వాడిగా పరిగణించటం, దేవునితో సఖ్యత లేనివాడిగా పరిగణించటం. కనుక ఆ వ్యక్తిని మనలో ఉన్నటువంటి కోప ద్వేష భావంతో కేవలం మాటల ద్వారా ఆ వ్యక్తి మీద మన కోపాన్ని వ్యక్తం చేయటమే కాకుండా ఆ వ్యక్తితో సంబంధాన్ని పూర్తిగా తెగతెంపులు చేసుకోవటం, అది మన పాపం తారాస్థాయికి చెందినట్లుగా అవుతుంది. కనుక పాపం మన మనస్సులో ఆరంభమై మన మాటల్లో చేతల్లో వచ్చి తరువాత మూడవ దశలో ఏ విధంగా మన సంబంధాలకు బాంధవ్యాలకు అది భంగంగా మారుతుందో మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆ పాపం అనేది మనలో ఎదుగుతుందని ప్రభు అంటున్నారు. కనుక మనం ఈ యొక్క తపస్సు కాలంలో పాపాన్ని ఎదిరించి దాన్ని ఓడించే ప్రయత్నంలో ఈ పాప ఎదుగుదల స్థితులను గమనించి ఆ యొక్క ఆరంభాన్నించే దాన్ని తీసివేసే ప్రయత్నాన్ని చేయాలి. ఇతరుల మీద కోపాన్ని ద్వేషాన్ని వ్యక్తం కాకముందే, ఆ కోపం ద్వేషం మన సంబంధ బాంధవ్యాలను చెడగొట్టకముందే మన మనసులో ఒక భావంగా ఉన్నప్పుడే ఆదిలోనే ప్రథమ దశలోనే దాన్ని తీసివేయాలని ప్రభు మనకు చెప్తున్నారు. ఈనాటి మొదటి పట్టణంలో దేవుని యొక్క స్వభావం, ఆయన వ్యవహరించే శైలి దీనికి ఉదాహరణగా ఉంది. ప్రభు ప్రజలతో అంటూ ఉన్నాడు, ఒక సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోతే తన యొక్క దుష్కార్యాల వలె చనిపోయాడు. కానీ దుష్టుడు తన పాపకార్యం నుండి వైదొలగి ఆయన మారినప్పుడు దేవుడు ఆ యొక్క తీర్పుని తీర్చనని ఆయన అంటున్నాడు. కనుక ఎవరైనా కానీ చనిపోవటం నాకు ఇష్టం లేదు, వాళ్ళు పాపాన్నించి వైదొలగి మంచి మార్గంలోనికి రావటమే నా యొక్క మనసులో ఉన్నటువంటి చిత్తం అని దేవుడు అంటున్నాడు. కనుక మనిషి పాపం చేశాడని మనిషిని దేవుడు ద్వేషించటం లేదు. ఆ మనిషి పాపం నుంచి మరలి మంచివాడు కావాలనే భావంతోనే మనిషితో వ్యవహరిస్తున్నాడు. కనుక మనం కూడా ఇతరులు మన ఎడల తప్పులు చేసినా వారిని ద్వేషించకుండా వారిని మన్నించి ఆదరించి వారిని మనం కనికరముతో క్షమతో చూసే ప్రయత్నాన్ని చేయాలి. ఇటువంటి మార్గంలో మనం నడిచినప్పుడు తప్పకుండా మన నీతి, మన భక్తి, మన ఆధ్యాత్మికత పరిచయుల కంటే మేలైనది, ఉన్నతమైనది అవుతుంది. అటువంటప్పుడే మన జీవితాలు నిజమైన పరివర్తన మార్గంలో మారుతూ ఉన్నాయి. కనుక ఈ తపస్సు కాలంలో ఉపవాసానికి తిరుసభ మనల్ని పిలిచినప్పుడు మన కోపాన్ని నుంచి మనం ఉపవాసం ఉండాలి. కోపంతో వ్యవహరించే శైలిలో మనం ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఈ కోపం ద్వారా, ద్వేషం ద్వారా మన సంబంధ బాంధవ్యాలు తెగతెంపులు చేసుకొని ఉన్నట్లయితే మళ్ళీ వారితో సఖ్యత చెంది మళ్ళీ వారితో మన సంబంధ బాంధవ్యాన్ని పునరుద్ధరణ చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. అదే నిజమైన పరివర్తన, అదే నిజమైనటువంటి ఉపవాసం మన జీవితాల్లో అవుతుంది. అటువంటి మార్గంలో మనల్ని నడిపించమని మనందరం కూడా ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. నీ ప్రేమకు ప్రతిగా కృతజ్ఞత స్తుతిగా నా సర్వము నీకు సమర్పించెదా, నన్ను నీకు బలిగా అర్పించెదా. నీ ప్రేమకు ప్రతిగా
నాలోని లోపాలు సవరించుకొనక నీ పీఠము చెంతకు నే చేరగలనా? పది ఆజ్ఞల భావమును 10 మందికి చాటక పదిలమైన మనసును నీకివ్వగలనా? నాలోని లోపాలు సవరించుకొనక నీ పీఠము చెంతకు నే చేరగలనా? 10 ఆజ్ఞల భావమును 10 మందికి చాటక పదిలమైన మనసును నీకివ్వగలనా? నీలోనే ఐక్యమై నీకేనే సొంతమై పరిపూర్ణత పొందే భాగ్యమీయుమా, భాగ్యమీయుమా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరచుకొనుటకు మరలా మాకు రక్షణమును అనుగ్రహించుటకు నీవు చిత్తగించితివి. ఇది నీ ప్రాభవమునకు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తీసుకొని వచ్చిన ఈ బలి అర్పణములను దయతో అంగీకరింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మా మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు. మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడగు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి,
మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసుగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించియున్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించుడు వారా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభు. ఆ ప్రభు యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండినట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. నీ ప్రేమ సేవ కోరునది, నీ ప్రేమ ప్రాణమే ఇచ్చునది. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో. నా జ్ఞాపకార్థం దీనిని చేయండని, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను. ప్రభు విందును స్థాపన చేసెను. నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ వదులేనిది. పునీత ఇన్యస్వార్ చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతుల దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారమును ప్రసాదించిన ఈ దివ్య సంస్కారము మమ్మ నవజీవముతో నింపునుగాక. మా పాత విధానముల నుండి మమ్మ విముక్తి గావించి రక్షణ పరమ రహస్యములో మమ్మ భాగస్థులను చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
నిన్నప్పగించేది నేనే ప్రభువ నిన్నమ్ముకునేది నేనే ప్రభువ నిన్నప్పగించేది నేనే ప్రభువ నిన్నమ్ముకునేది రొట్టెలా విరచి నీ రక్తంతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా రొట్టెలా విరచి నీ రక్తంతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా నేనే ప్రభువ నిన్నప్పగించేది నేనే ప్రభువ నిన్నమ్ముకునేది నా చూపులు నా మాటలు నీ ముఖాన ఉమ్ములై పడుచున్నవి నా చూపులు నా మాటలు నీ ముఖాన ఉమ్ములై పడుచున్నవి నా తలంపులు నా ఆలోచనలు నా తలంపులు నా ఆలోచనలు నీ తలపై ముళ్ళు గుచ్చుతున్నవి నీ తలపై ముళ్ళు గుచ్చుతున్నవి రొట్టెలా విరచి నీ రక్తముతో కడిగి పంచిపెట్టు నన్ను నీ సాక్షిగా నేనే ప్రభువ నిన్నప్పగించేది నేనే ప్రభువ నిన్నమ్ముకునేది నేనే ప్రభువ నిన్నప్పగించేది నేనే ప్రభువ నిన్నమ్ముకునేది